హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇటీవల కాలంలో మేమైతే అరుణాచలం అయితే వెళ్ళానండి. అలాగే గిరి ప్రదక్షిణ అయితే చేసామండి. దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడాను మీకైతే తెలియచేస్తానండి. ఇదైతే అరుణాచలంలోని రాజగోపురం అండి. మేమైతే పొద్దున్నే స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణకైతే వెళ్దామని చెప్పేసి బయలుదేరామండి. పొద్దున్నే లేచేసి స్నానం అవి చేసేసుకొని ముందుగా స్వామివారి దర్శనానికి అయితే గుడికైతే వచ్చేసామండి. ఆలయం లోపలైతే కెమెరాస్ అయితే ఎలో లేదని చెప్పారండి. అందుకని నేను లోపలైతే తీయలేదు. దర్శనం అంతా కూడాను కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత చుట్టూ అయితే మీకు చూపిస్తూ ఉన్నానండి. ఆలయ పరిసరాలన్నింటినీ కూడాను చాలా బాగుండిందండి. చుట్టూ కూడాను అలాగే శివనామ స్మరణతో అయితే మారుమోగుతూ ఉందండి ఆలయం మొత్తం కూడాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే చాలా ప్రాముఖ్యత అయితే కలిగి ఉందండి. మీరైనా సరే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ అయితే కంపల్సరీ చేసుకోండి. ఈ గిరి ప్రదక్షిణ అనేది దాదాపుగా 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. అలాగే మేమైతే దర్శనం అవి చేసుకొని వచ్చాం కదా, గుడి లోపలైతే చాలా పెద్ద ప్రాంగణం అయితే ఉంటుందండి. మేమందరం కూడాను అంతా చూస్తూ ఉన్నామండి. చుట్టూ కూడాను లోపలైతే చెట్లయితే ఉన్నాయండి. అవి మహావృక్షాలు. వాటి దగ్గరికి అయితే వెళ్ళామండి. వాటికైతే ఉయ్యాళ్ళు అవి కూడాను కట్టి ఉన్నాయండి. అన్నీ కూడాను వాటిని కూడా చూసుకున్నాము. ఆ పక్కన అయితే చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి. వాటిలో కూడాను వినాయకుల వారు అందరూ ఉన్నారు. మేమైతే దర్శనం అవి చేసేసుకున్నామండి. అక్కడైతే చూస్తున్నారు కదా, ఈ వృక్షం అయితే పెద్ద వృక్షం అండి. చాలా పాతకాలం నాటిది. చూశారు కదా, చుట్టూ అయితే గ్రిల్స్ అవి కూడాను పెట్టేశారండి. ఎవరు కూడా వాటి దగ్గరికి వెళ్ళి తాకకుండాను. చుట్టూ అయితే చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటా ఉన్నారండి. మేమైతే అవన్నీ చూసేసుకున్నామండి. నెక్స్ట్ ఇవిగోండి గోపురాలండి. ఇవైతే కనుక చూస్తున్నారు కదా, 3 వరుసన అయితే కనిపిస్తూ ఉన్నాయండి గోపురాలన్నీ కూడాను. ఇదైతే మెయిన్ ఆలయం అండి. లోపలికి వెళ్ళి మనమైతే శివయ్యని అయితే దర్శనం చేసేసుకోవచ్చు. మేమైతే ఆల్రెడీ దర్శనం అవి కూడాను కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇక బయటకైతే వచ్చేసాము. ఇక అక్కడి నుంచి మేమైతే గిరి ప్రదక్షిణ కోసం అని వెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నామండి. చూస్తున్నారు కదా, అరుణగిరిని, స్వామివారిని, నందీశ్వరుల వారిని ఒకేసారి చూడండి. మీరు కూడా దర్శనం చేసుకొని దండం అయితే పెట్టేసుకోండి మీరు కూడాను. ఇక దర్శనం అవి కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇక గిరి ప్రదక్షిణకి అని చెప్పేసి వెళ్దామని బయటకైతే వచ్చామండి. ఇదైతే మనం బయటకు వచ్చేటువంటి మార్గం అండి. ఆ పక్కన ఉంది చూసారా, అక్కడి నుంచి అయితే కనుక క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు స్వామివారి దర్శనానికి అందరినీ కూడాను ఎలో చేస్తూ ఉంటారండి. అదేనండి క్యూ లైన్ మార్గం అండి. ఇదైతే బయటకు వచ్చే మార్గం. 2 కూడా పక్క పక్కనే ఉంటాయండి. ఇక మా దర్శనాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇకైతే బయటకు వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇక లోపలైతే ప్రసాదాలు అవి కూడాను అమ్ముతూ ఉన్నారు. మేమైతే ప్రసాదాలను కూడా తీసేసుకున్నామండి. ఇంకా ఇదిగోండి మనం బయటకు వచ్చే మార్గంలో ఉండేటువంటి గోపురం అండి ఇదైతే. కానీ ప్రతి గోపురం కూడాను చాలా పెద్దగా ఉందండి. చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం ఇదైతే అరుణాచలము. నేనైతే ఒకసారి ఆల్రెడీ వెళ్ళానండి. ఇదైతే 2వ సారి వెళ్ళడము. ఇంకా మేమైతే అనుకోకుండా తిరుమల వెళ్ళామండి. తిరుమల నుంచి మేమైతే అరుణాచలానికి అయితే బయలుదేరేసి వెళ్ళామండి చూద్దామని చెప్పేసి. మేము వెళ్ళిన రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉందండి. అయినా కూడా తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మేమైతే. ఇదిగోండి ఇక ఆటో అయితే మాట్లాడుకున్నామండి. ఎందుకంటే మా వారి కాలు కొంచెం బాగోదని చెప్పేసి నడవడానికి మేము ఆటోలో అయితే గిరి ప్రదక్షిణానికి బయలుదేరాము. మేమైతే రాజగోపురం దగ్గర నుంచి కాకుండా రమణ మహర్షుల వారి ఆశ్రమం నుంచి అయితే మేము గిరి ప్రదక్షిణ కోసం అయితే బయలుదేరామండి. అక్కడైతే వినాయకుడు స్వామివారి ఆలయం ఉంది. అక్కడైతే మేమైతే దండం పెట్టేసుకున్నామండి వినాయకుడు స్వాముల వారికి. ఇక బయలుదేరేసామండి. ముందుగా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం శుచిగా స్నానం చేసి విభూతి ధరించి చెప్పులు అవి అయితే వేసుకోకూడదండి. మనం వెళ్ళే దారిలో ఇక్కడ బోర్డు అయితే ఉంటుందండి. మనం ఏ ఆలయాల్ని దర్శించుకోవాలి అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి వీలుగా అయితే చాలా చోట్ల అయితే ఈ బోర్డులు అయితే ఉన్నాయండి. ఈజీగా మనకైతే రూట్ మ్యాప్ అయితే తెలుస్తూ ఉండింది. ఇక అక్కడైతే చూసుకోవచ్చండి మనమైతే. ఇక ఆ తర్వాత చిన్నగా ఆటోలో అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి.
మనకైతే ప్రదక్షిణ చేసేంతసేపు కూడాను అరుణగిరి అయితే కనిపిస్తూనే ఉంటుంది. ముందుగా అయితే మేమైతే ఇంద్రలింగానికి అయితే వచ్చేసామండి దర్శనం చేసుకోవడం కోసమని. చూసారు కదా, ఇదైతే కనుక మనకు అర్థమే కాలేదండి. కొట్లు మధ్యలో ఉందండి, పక్కనైతే షాప్స్ ఉన్నాయి, పక్కన చిన్న సందులాగా అయితే ఉండింది. అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళాలండి. కిందకైతే ఉండిందండి ఈ ఆలయము. ఏ ఆలయంలో కూడాను కెమెరాస్ అయితే ఎలవ్ లేవండి, బయట వరకు అయితేనే తీశాను. మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. ఇక అక్కడి నుంచి అయితే కనుక మేము అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది కూడా అలాగే ఉండిందండి, షాప్స్ మధ్యలోనే ఉండింది ఈ ఆలయం కూడాను. ఆటో వాళ్ళు అయితే తీసుకెళ్తా ఉన్నారండి. మేమైతే అక్కడి నుంచి దర్శనం అయితే చేసేసుకున్నామండి అగ్నిలింగం దగ్గర కూడాను. ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరి యమలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారు కదా, మేము వచ్చేటప్పటికి 12 అలా అయిందండి టైం అయితే యమలింగం దగ్గరికి. అక్కడైతే చాలామంది ఉసిరికాయ దీపాలు అయితే పెడతా ఉన్నారండి. ఇక సరే అని చెప్పేసి అని మేము కూడా తీసేసుకొని అక్కడైతే ఉసిరికాయ దీపాలను అయితే వెలిగించుకున్నామండి. 4 దీపాలు 50 రూపాయలు అయితే తీసుకున్నారండి, ఒత్తులు అవన్నీ వేసి ఇచ్చారు. ఇక మేము కూడా దీపాలు అయితే పెట్టేసుకున్నామండి. చూస్తున్నారు కదా, మనం వెళ్ళేటువంటి మార్గం అయితే కనుక అటైతే స్ట్రైట్గా వెళ్తాము. ఇటు సైడ్ నుంచి అయితే కనుక అక్కడైతే అమ్మవారి ఆలయం అండి, అదైతే ఆగేసి మీరు కూడాను దర్శనం అయితే చేసేసుకోండి. మనమైతే ఇప్పటిదాకా ఇంద్రలింగాన్ని, అగ్నిలింగాన్ని, అలాగే యమలింగాన్ని అయితే దర్శించుకున్నాం కదా. తరువాత అయితే మరి ఒక లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. తర్వాత లింగం అయితే నైరుతి లింగం అండి, మనకైతే దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే నైరుతి లింగం అండి. చూస్తున్నారు కదా, చెప్పాను కదండి ఏ ఆలయంలోకి అయితే కెమెరాలు అయితే ఎలో లేవండి. అందుకని నేనైతే బయట వరకు మాత్రమే మీకైతే చూపిస్తూ ఉన్నాను. మీరు కూడా చూసి చక్కగా దర్శనం అయితే చేసుకోండి బయట నుంచేను. ఇక ఆటోలో వెళ్ళామని చెప్పాను కదండి, ఆటోలన్నీ అక్కడ పెట్టేసి మేమైతే లోపలికైతే వెళ్ళిపోయామండి దర్శనం చేసుకోవడం కోసం స్వామివారిని. అన్నిటి దగ్గర అయితే మాకైతే బాగా దర్శనాలు అయితే జరిగినాయండి. చూస్తున్నారు కదా, చెప్పాను కదండి మేము వెళ్ళిన రోజు కొంచెం క్రౌడ్ పెచ్చుగానే ఉందండి అని. మనం ప్రదర్శన చేసుకునేంతసేపు కూడాను, ప్రదక్షిణ చేసే అంతసేపు కూడా అండి గిరి ప్రదక్షిణ చుట్టూ మనకైతే రకరకాల ఫ్రూట్స్ కానీ తినుబండారాలన్నీ కూడాను దొరుకుతూ ఉంటాయండి. ఇబ్బంది పడని అవసరం లేదు. చూశారు కదా, చాలామంది ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నారు. చలికాలమే కాబట్టి ఇబ్బంది ఏమి లేదండి. ఆ టైంలో కూడా ప్రదక్షిణ చేయడం కోసం చాలామంది అయితే వెళ్తూ ఉన్నారు. మనం ప్రదక్షిణ చేసినంతసేపు కూడా కాళ్ళకైతే చెప్పులు కానీ సాక్సులు కానీ ధరించకూడదండి. మేమైతే ఇక ఆటోలో వెళ్తున్నామండి, ఏం చేస్తాను చెప్పండి, చేయలేం కాబట్టి. ఇక తర్వాత అయితే ఇంకొక లింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదేనండి వరుణలింగం అండి. మనం ఇప్పటిదాకా ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నైరుతి లింగాన్ని అయితే దర్శించుకున్నాము కదండి. నెక్స్ట్ అయితే వరుణలింగం అండి, ఇక్కడికైతే వచ్చేసాము. ఇక మేము లోపలికి వెళ్ళేసేసి దర్శనం అయితే చేసేసుకున్నామండి స్వామివారిని. మనము ఏ ఆలయం దగ్గరికి వెళ్ళినా సరే దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారండి అందరూ కూడాను. చూస్తున్నారు కదా, వరుణలింగం దగ్గర అయితే కనుక మనకి అలాగా స్వామివారు అయితే కనిపిస్తూ ఉన్నారండి చక్కగా గిరి రూపంలోను. ఆ తర్వాత అయితే మేము వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదైతే కొంచెం చిన్నగానే ఉందండి ఆలయము. లోపలికైతే వెళ్ళేసేసి మేమైతే దర్శనం చేసేసుకున్నాం వాయులింగం దగ్గర. మీరు కూడాను ఒకసారి నమస్కారం అయితే పెట్టేసేసుకోండి వెళ్ళని వాళ్ళు. ఇక అక్కడి నుంచి ఇంకొక లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి, వచ్చేసేయండి మీరు కూడాను. అన్నీ కూడాను కొంచెం దగ్గరగానే ఉంటాయండి ఈ లింగాలన్నీ కూడాను. కొంచెం ఇంద్రలింగం, అగ్నిలింగం అయితే కొంచెం అయితే దూరంగా ఉంటాయి, కానీ మిగతావన్నీ కూడాను కొంచెం దగ్గర 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఆ తర్వాత మనము చూస్తున్నారు కదండి కొండ ఎలా కనిపిస్తుందో మీకైతే అరుణగిరి స్వామివారి రూపంలాగా అనిపిస్తూ ఉందండి నాకైతే. మీరు కూడా ఒకసారి నమస్కారం అయితే పెట్టేసేసుకోండి. ఇక అక్కడి నుంచి అయితే ఇంకొక లింగం దగ్గరికి అయితే మనమైతే వచ్చేద్దామండి. ఇంతకుముందు చంద్రలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇది కుబేరలింగం అండి, ఇక్కడికి కూడా వచ్చేసేయండి. ఇదైతే చాలా బాగుంటుందండి. ఇక లోపలికైతే వెళ్ళాలండి. ఈ ఆలయం అయితే కొంచెం లోపలికే ఉంటుంది. మనమైతే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుందాము. కుబేరలింగం దగ్గర నుంచి ఈశాన్యలింగానికి వెళ్ళే దారిలో మనకైతే కనుక మోక్ష మార్గం అయితే కనిపిస్తుందండి. ఇక్కడైతే మోక్ష మార్గం కింద బయటకైతే జనమందరూ కూడాను దూరి వస్తూ ఉంటారండి. మేమైతే వెళ్ళలేదండి, చాలామంది జనం ఉన్నారు అక్కడ, అందుకని చెప్పేసని. ఇక అక్కడి నుంచి అయితే ఈశాన్యలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి.
మీరు కూడా దర్శనం చేసుకోండి. అక్కడ చిన్న చిన్న రిపేర్లు అయితే చేస్తూ ఉన్నారండి. అదేనండి రంగులు వేస్తూ ఉన్నారు. ఇక ప్రదక్షిణ చేసేవాళ్ళు ఈ లింగాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుంటారండి. మేమైతే 8 లింగాలతో పాటు ఈశాన్య లింగం అని 9వ లింగాన్ని కూడా దర్శనం చేసుకున్నామండి. మొత్తము 9 లింగాలను అయితే దర్శనం చేసుకున్నామండి మేము. ఇక అక్కడి నుంచి బయలుదేరేసేసామండి మేమైతే. మళ్ళా మేము ఎక్కడి నుంచి అయితే ప్రదక్షిణని స్టార్ట్ చేసామో రమణ మహర్షుల వారి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసేసి మా ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకున్నామండి. అరుణగిరి ప్రదక్షిణలు అయితే ఇక స్వామివారి దర్శనం అన్నీ కూడాను మాకైతే బాగా జరిగినాయండి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి నమస్కారం అయితే చేసుకోండి గిరి రూపంలో ఉన్న శివయ్యకైతే కనుక. ఇక మేము అక్కడి నుంచి బయలుదేరేసి మహాబలిపురానికి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రూమ్కి వచ్చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి వెంటనే ఇక మహాబలిపురానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. తర్వాత నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మహాబలిపురం వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నచ్చిందని అనుకుంటున్నాను. హైప్ చేయండి.